ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనిషి యొక్క అంతిమ గమ్యం దేవుని ఆశీర్వాదం మీద ఎలా ఆధారపడి ఉందో తెలియజేస్తుంది. మన సొంత బలం, తెలివితేటల కంటే దేవుని ఆశీర్వాదం ఎంత ముఖ్యమో దావీదు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దీనిని రెండు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. రెండు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. మొదటిగా ఇక్కడ యెహోవా ఆశీర్వాదము అంటే కేవలం డబ్బు రావడం కాదు, దేవుని కృప మన మీద ఉండటం. దేవుని ఆశీర్వాదం ఉంటే మనం కష్టపడకపోయినా కొన్నిసార్లు మేలు జరుగుతుంది, లేదా మనం చేసే చిన్న పనిలో గొప్ప ఫలితం వస్తుంది. భూమిని స్వతంత్రించుకొనుట అంటే స్థిరమైన నివాసం, శాశ్వతమైన ఆస్తి మరియు దేవుని వాగ్దానాలను సొంతం చేసుకోవడం. మనుషులు ఆస్తిని సంపాదించుకుంటారు, కానీ దేవుని ఆశీర్వాదం ఉన్నవారే దానిని అనుభవిస్తారు మరియు తమ పిల్లలకు ఇస్తారు. ఉదాహరణకు ఇస్సాకును చూడండి. దేశంలో కరువు ఉంది, అందరూ నష్టపోతున్నారు, కానీ ఇస్సాకు యెహోవా ఆశీర్వాదం నొందినవాడు కాబట్టి ఆ కరువులో విత్తనం వేసినప్పుడు అతనికి నూరంతల పంట వచ్చింది. అతని పక్కన ఉన్నవారు అసూయ పడేంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆ దేశంలో అతన్ని గొప్పవాడిగా చేశారు. కరువులో కూడా అతడు భూమిని స్వతంత్రించుకున్నాడు. కారణం అతని వ్యవసాయ నైపుణ్యం కాదు, దేవుని ఆశీర్వాదం. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఉంటే ఎడారిలో కూడా సెలయేరులు పారుతాయి. మనకు ఆశీర్వాదం ఉంటే మనమేమి కోల్పోయినా దేవుడు దానిని రెట్టింపుగా తిరిగిస్తాడు. రెండవదిగా, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు అని ఉంది. నిర్మూలమగుట అంటే వేరుతో సహా పెరికివేయబడటం. ఎవరైతే దేవునికి ఎదురు తిరుగుతారో, పాపంలో జీవిస్తూ దేవుని కోపాన్ని తెచ్చుకుంటారో వారు ఎంత బలంగా కనిపించినా ఒక్క క్షణంలో కూలిపోతారు. చెట్టుకు నీళ్లు లేకపోయినా కొంతకాలం పచ్చగా కనిపించవచ్చు, కానీ వేరు నరికివేయబడితే అది ఎండిపోక తప్పదు. దేవుని శాపం అలాంటిదే, అది మనిషి ఉనికిని లేకుండా చేస్తుంది. ఉదాహరణకు, యేసు ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు వెతికాడు. ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవు. అప్పుడు ఆయన, ఇక మీదట ఎన్నడూ నీవు కాపు కాయకుందువుగాక అని శపించాడు. మరుసటి రోజు శిష్యులు చూసేసరికి ఆ చెట్టు వేరుతో సహా ఎండిపోయింది. అలాగే కోరహు, దాతాను, అబీరాములు దేవుని సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం వారి మీదకు వచ్చింది. భూమి నోరు తెరచి వారిని మింగివేసింది. వారు సమాజంలో నుండి నిర్మూలమయ్యారు. ప్రియులారా, మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, కానీ పొరపాటున కూడా ఆయనకు విరోధంగా జీవించి శాపాన్ని తెచ్చుకోకూడదు. దేవుడు మన పక్షాన ఉంటే మనల్ని ఎవరూ కదిలించలేరు, కానీ దేవుడే మనకు వ్యతిరేకమైతే మనల్ని ఎవరూ కాపాడలేరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది అని. సహోదరి సహోదరులారా, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయిచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మనలో ప్రతి వాడును మన నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మనం ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురని, నీవు శపించిన వారు నిర్మూలమగుదురని. నీ ఆశీర్వాదము అంటే కేవలం డబ్బు రావడం కాదు, కానీ నీ కృప మా మీద ఉండటమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఇస్సాకును కరువు కాలంలో ఆశీర్వదించినట్లు మా జీవితాలను కూడా నీ ఆశీర్వాదంతో నింపమని, మా సొంత బలంతో కాకుండా నీ కృప ద్వారా మేము ఆశీర్వాదాలను, స్వాస్థ్యమును పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసిన కార్యమును మేము పరిశుద్ధులకు ఉపచారము చేసి
ఇంకను ఉపచారము చేయిచుండుట చేత నీ నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు నీవు అన్యాయస్తుడవు కాదు గనుక మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మాలో ప్రతివాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరిచే వారంగా ఉండుటకు కృపచూపమని కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుచు చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.